అసలైనటువంటి నాయకుడిగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్న గారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి. ఆయన కేవలం మంగళగిరికే కాదు, ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చే నాయకుడిగా యువగలం పాదయాత్ర చేశారు. ఎవరూ చేయలేరని అన్నారు. ఒక రోజు నడిచాడు, 2 రోజులు నడిచారు, ఆపాలని చూశారు, మైక్ ఇవ్వకుండా చూశారు, స్టేజీలు వేయనివ్వకుండా చూశారు, బళ్ళు కదలకుండా చూశారు. కబడ్దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి. కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు. ఈ రోజు 20-30 సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ అన్న గారికి ఉంది. అందుకనే రెడ్ బుక్ కూడా తయారు చేసుకున్నాడు. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాటి తీయడానికి ఆ రెడ్ బుక్ లో అన్ని కార్యక్రమాలు కూడా చేర్చుకున్నాడు. అలాగే మన కార్యకర్తలు కూడా ఎవరెవరికి న్యాయం చేయాలో అది కూడా ఆయన గుండెల్లోనే రెడ్ బుక్ పెట్టుకొని రాసుకుంటున్నాడు అన్నది కార్యకర్తలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మరి లోకేష్ అన్న గారు ఈ జరుగుతున్నటువంటి శంకారావం కార్యక్రమం మన నియోజకవర్గం మన జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేయడం అనేది మనమందరం కూడా ఒక అదృష్టంగా భావించి ఈ శంకారావం యాత్ర కూడా అత్యంత విజయోపేతంగా ముందుకు నడవాలని, రాబోతున్నటువంటి ఎన్నికలకి ఇది ఒక ప్రధాన అస్త్రంగా మారాలని ఆ స్వేచ్ఛావతి అమ్మవారికి ఈ యొక్క వేదిక ద్వారా మొక్కుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం.